హాయ్ వ్యూవర్స్. గత 4-5 డేస్ బ్యాక్ నుంచి అనుకోండి, సోను సూద్ని మన తెలుగు వాళ్ళంతా కూడా దేవుడు అంటూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు. అటువంటి సోను సూద్ మన తెలుగు వాడే గనక అయినట్టయితే ఇక మన వాళ్ళ ఆనందానికి పట్టపగ్గాలుండవు. అరే, ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నాడు మన తెలుగువాడా అని. మన తెలుగువాడైతే తను కాదు, కానీ తాను పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి మన తెలుగు అమ్మాయి. సోను సూద్ ఇన్ని దాన ధర్మాలు చేస్తూ ఉన్నా వాళ్ళ భార్య ఒక్క మాట కూడా అడ్డు చెప్పకుండా తనకి సాయం అందిస్తూ, ఇంకా సోను సూద్ సంపాదించిన డబ్బుకు తోడు తాను జాబ్ చేస్తూ సంపాదిస్తున్నటువంటి డబ్బును కూడా సోను సూద్కి ఇచ్చేసి ఈ దాతృత్వ కార్యక్రమాలకి ఖర్చు పెడుతూ ఉంటారు. దాని వెనుక దాగున్నది ఏంటో తెలుసా? మన తెలుగుదనమే. ఎస్, సోను సూద్ మన తెలుగింటి అల్లుడు. అసలు సోను సూద్ ఎవరు, ఎలా ఈ జర్నీ అంతా సాగిందన్నది క్లుప్తంగా చెప్తాను. సోను సూద్ 1973 పంజాబ్లోని మోగా అనే ఏరియాలో పుడటం జరిగింది. సోను సూద్ తండ్రి శక్తి సాగర్ సూద్ బట్టల వ్యాపారి. సోను సూద్ యొక్క అమ్మ సరోజ, ఆమె ఒక ప్రొఫెసర్. సోను సూద్ +2 అంటే ఇంటర్మీడియట్ వేసుకోవచ్చు. ఇది అయిపోయిందాక అక్కడే చదివాడు. తర్వాత వాళ్ళ తండ్రి యొక్క బట్టల కొట్టులోనే ఉంటూ ఉన్నాడు, మెలకువలన్నీ నేర్చుకుంటూ ఉన్నాడు. ఆ టైంలో పై చదువులు చదవాలి. ఎలా ఏంటి అంటే పంజాబ్లో అప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండేసి మొత్తం కాల్పులు హడావుడి మొత్తం నడుస్తూ ఉంది. ఇటువంటి మూమెంట్లకి రిస్క్ ఎందుకు అనుకున్నాడు ఏమో. సోను సూద్ యొక్క తండ్రి ఏం చేశాడంటే, నాగ్పూర్ వెళ్ళి చదువుకో బిడ్డ అని చెప్పేసి నాగ్పూర్లో యశ్వంతరావు చవాన్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో సోను సూద్ జాయిన్ అవ్వడం జరిగింది. ఇది చదువుకుంటూనే ఇంట్లో ఉన్నటువంటి వారిని డబ్బులు అడగాలంటే సోను సూద్కి మనసుకు అంతగా నచ్చేది కదా. దాంతోనే చిన్న చిత్తగా మోడలింగ్లు చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ ఉండేవాడు. అదేవిధంగా జిమ్లో ట్రైనింగ్ కూడా అది ఇస్తూ ఉండేవాడు అంట. అప్పటికే మనోడు జిమ్లో మంచి వస్తాదు లేక మంచి ట్రైనర్గా ఉంటూ ఉండేవాడు. అదే మూమెంట్లో అక్కడ ఉన్నటువంటి టైంలోనే 1996లో నాగ్పూర్లో MBA చదువుతున్న రోజు అప్పుడు సోనాలి అనే ఒక అమ్మాయి పరిచయం అయింది. ఇద్దరికి నచ్చింది, ఇరు కుటుంబాలను ఒప్పించుకున్నారు, హ్యాపీగా పెళ్లి చేసేసుకున్నారు. సరే, MBA అయిపోయింది, పెళ్లి చేసేసుకున్నాం. మరి వాట్ నెక్స్ట్? సోను సూద్ ఏమో ముంబై వెళ్ళి సినిమాలో ట్రై చేస్తా అన్నాడు. అతని భార్య సోనాలి ఏమో సినిమాలు అంటే కొంచెం కష్టం కదా, అండ్ మోర్ ఓవర్ నెంబర్ ఆఫ్ యావిగేషన్స్ ఉంటూ ఉంటాయి, లేనిపోని తలనొప్పి అంటే సోను సూద్ ఒక ప్రమాణం చేశాడట. పెళ్లినాటి ప్రమాణాల టైప్లోని ఇప్పుడు కూడా, నేను సినిమాల్లో ఉండే హీరోలు విలన్లు వాళ్ళు చేసే విధంగా ఉంటాయి చూసారా, ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు, లేదంటే భార్యని కాకుండా మిగతా వాళ్ళతో వేరే రకం ఉండటం కావచ్చు, ఒక్కటంటే ఒకటి కూడా నేను పాల్పడను, నన్ను నమ్ము అని చెప్పాడట. ప్రమాణం చేశాడు. సోనాలి సోను సూద్ మీద నమ్మకంతో నమ్మింది. ఓకే, గో హెడ్ అని చెప్పింది. సోనాలి వచ్చేసి పిల్లలను చూసుకుంటూ చిన్న చిన్న చేతిగా ఏదో జాబ్ చేసుకుంటూ ఆ వేళ ఆమె ఉంది అప్పుడు నాగ్పూర్లోనే. అలా మన సోను సూద్ బాంబే వచ్చాడు. బాంబేలో ఎర్లీ మార్నింగ్ ఏమో జిమ్ ట్రైనర్గా వెళ్ళేవాడు. ఆ తర్వాత చిన్నపాటి జాబ్ ఏదంటే దానికి వెళ్ళేవాడు. ఈ జాబ్లో ఏమో నెలకు 4500 డబ్బు శాలరీ. ఈ జాబ్లోని టైం అంతా అయిపోతుంది. ఈ టైంలోనే మనోడు కనపడిన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి వచ్చేసి ఫోటోలు ఇచ్చేసి నాకు ఏదైనా అవకాశాలు ఉంటే చెప్పండి, మోడలింగ్ చేస్తున్నాను, నేను సినిమాలో నచ్చడానికి ఇంట్రెస్ట్గా ఉన్నానని చెప్తూ ఉండేవాడు. ఈ వేలో తను ఉంది అక్కడ ముంబైలో ఒక కిచెను, ఒక పెద్ద రూమ్. మన బ్యాచిలర్ రూమ్ కష్టాలు అందరికీ తెలిసిందే. సో ఆ వేళ తను కూడా కష్టాలు పడేవాడు. ఆ వేలోనే ముంబైలో లోకల్ ట్రైన్ మంత్లీ టికెట్ తీసుకుని మొత్తం అలాగే జర్నీ చేస్తూ ఉండేవాడు. ఆ విషయం మన ఈ మధ్య కూడా తెలిసింది. సో ముంబైలో ఇటువంటి కష్టాలు పడుతూ ఈ రకంగా ఉన్నటువంటి టైంలోనే కుటుంబ సంబంధించిన అవసరం అయితే పాపం అతని భార్య సోనాలిని అన్నీ చూసుకుంటూ ఉండేదట. ఈ వేలో తమిళనాడు చెందినటువంటి ఒకళ్ళ దగ్గర నుంచి పిలుపు వచ్చింది. ఏమని? తమిళ సినిమా ఒకటి తీయబోతూ ఉన్నారు, దీనికి గాను ఒక మంచి బాడీ బిల్డర్ కావాలి, నీ ఫోటోలు వాళ్ళు చూసారు బాగున్నాయి అంటే ఇమీడియట్ చెన్నై రమ్మన్నారని. చెన్నై అప్పటికప్పుడు బాంబే నుంచి ఫ్లైట్ కూడా కాదు, ట్రైన్లోనే ఎక్కేసాడు. రిజర్వేషన్ కూడా లేదు, నార్మల్ బోగిలోనే వెళ్ళిపోయాడు. అక్కడ ట్రైన్ దిగ్గానే ఆ నిర్మాత సంబంధించిన ఒక వ్యక్తి వచ్చాడు, 2 వీలర్ మీద వచ్చాడు, ఎక్కించుకొని వెళ్ళాడు. వెళ్ళగానే నిర్మాత అన్నాడట, అబ్బాయి ఏది నీ బాడీ ఒకసారి చూపించాయని. కానీ రైట్, సినిమా కదా, షర్ట్లు అవి చూసాడు, బాడీ మొత్తం ఓ సూపర్ ఉంది, ఇంకే నువ్వే మా సినిమాలో నటిస్తావు అని చెప్పేసి 10,000 15,000 ఎంతో డబ్బు ఇచ్చారట. యాక్ట్ చేశారు. ఇక అప్పటి నుంచి సోను సూద్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ముందు తమిళంలో ఉన్నటువంటి సినిమాల్లో అవకాశాలు రావటం స్టార్ట్ అయింది. అప్పుడు వాళ్ళ అమ్మకి ఈ విషయాలు అన్నీ తెలిసి, నాయన భాష మీద పట్టు కనుక ఉన్నట్టయితే మనం మాట్లాడిపోయిన పర్లా, భాష మనకు అర్థమవుతూ ఉన్నా భాష ఏంటో మనకు తెలిస్తే ఇంకా బాగా యాక్ట్ చేయవచ్చని చెప్పటం. ఆ తర్వాత తమిళం ఎలా నేర్చుకోవాలి సులభంగా చేసి ఒక బుక్ పంపటం. ఆ తర్వాత కష్టపడతాం మన సోను సూద్ ఆ వేళనే తెలుగు ఏంటి, తమిళం ఏంటి, అన్ని భాషలు యాక్ట్ చేయడం ఇదంతా జరుగుతుంది. ఈ మూమెంట్లోనే డబ్బు అనేది రావడం జరిగింది. అప్పుడు ఇంకా ఫ్యామిలీ మొత్తం కూడా ముంబై షిఫ్ట్ అయ్యారు. సోను సూద్ భార్య సోనాలి ఏమో ఒక జాబ్ చేసుకుంటూ ఉంది, కుటుంబం బ్రహ్మాండంగా చూసుకుంటూ ఉంది. సోను సూద్కి ఎంత డబ్బు వచ్చినా సరే ఆ డబ్బు అంతా కూడా
ప్రజలకి ఆపదలు ఉన్న వారిని ఆదుకోవడానికి దాన ధర్మ చేయడానికి వినియోగిస్తూ ఉండేవాడు. సో ఇదండి మన సోను సూద్ యొక్క దాతృత్వం వెనుక దాగినటువంటి మన తెలుగుదనం. అదేవిధంగా సోను సూద్ ఆదర్శ దాంపత్యం వెనుక దాగి ఉన్నది ఆయన భార్య అయినటువంటి సోనాలి. ఆమె కూడా మన తెలుగు మహిళ అవటం మనందరికీ కూడా గర్వకారణం.